కొంతమంది మాటలు ఎలాగుంటాయంటే గుణపం తీసుకొచ్చి గుండెల్లో పొడిసినట్టు ఉంటుంది అంతే. అంటే ఆ నోటి మాట ద్వారా అవతల వ్యక్తి ఎంత మానసికంగా వేదన పడతాడో, ఎన్ని రోజులు అన్నం తింటాం మానేస్తాడో పాపం, తన జీవితంలో ఎన్ని పనులు చేసినా కాన్సన్ట్రేషన్ లేకుండా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతాడో. సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి పోరాటం నీ ఇంట్లో అనుభవించుచున్నా కానీ సహించుకునే మనసు ఉంటే నీ లోటులన్నీ నా దేవుడు ఘనముగా పొరచబోతున్నాడు ఆయన. నీ భర్తతో ఒకవేళ నువ్వు పోరాటంలో కుమిలిపోతున్నావేమో, ఒకవేళ నీ భార్యే నీ జీవితాన్ని వేధించే రీతిగా కొన్ని క్రియలు బట్టి నువ్వు బయటికి చెప్పకుండా ఒకవేళ నీ భార్యను బట్టి మానసికంగా బాధపడిపోతున్నామో, పోరాటాన్ని అనుభవిస్తున్నావు కదా అన్నవలే ప్రభువు చెప్పాడు, ఎంత పోరాటమైనా కానీ క్రీస్తు వైపు చూస్తూ ఆయన నామములో ప్రతి మనవి ఆయనకు చెప్పుకొనగలిగితే నీ భార్య మనసును దేవుడు నీ మనసుతో ఆయన కలపబోతున్నారు. స్తోత్రం.